జై శ్రీకృష్ణ. సనాతన ధర్మంలో 16 సంస్కారాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. వాటిలో గర్భ సంస్కారం మొదటి సంస్కారంగా పరిగణించబడుతుంది. ఈ సంస్కారం శిశువు గర్భంలో ఉన్న సమయంతో ముడిపడి ఉంటుంది. ఇది కేవలం రాబోయే సంతానం యొక్క శారీరక, మానసిక, బౌద్ధిక వికాసానికి పునాది వేయడమే కాకుండా భవిష్యత్ తరాలను శ్రేష్ఠమైన, సంస్కారవంతమైన, తేజస్సు కలిగిన వారిగా తీర్చిదిద్దే మార్గంగా కూడా నిలుస్తుంది. ఋషులు, మునుల కాలం నుండి గర్భ సంస్కారానికి అపారమైన ప్రాధాన్యత ఇవ్వబడింది. పురాణ గ్రంథాలలో దీనికి సంబంధించిన అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. ఉదాహరణకు, మాత కుంతి మంత్ర బలంతో దేవతలను ఆహ్వానించి ఉత్తమ సంతానాన్ని పొందింది. మాత కౌసల్య, మాత దేవకి, మాత అనసూయ కూడా తమ గర్భకాలంలో ప్రత్యేక నియమాలు, ఆచారాలు, సాధనలను అనుసరించారు. దీని ఫలితంగా వారి సంతానం మర్యాద పురుషోత్తములు, యోగేశ్వరులు, తపస్యులుగా రూపొందారు. మహాభారతంలో వీర అభిమన్యు చక్రవ్యూహాన్ని భేదించిన ఉదంతం ఒక అద్భుత ఉదాహరణ. అర్జునుడు సుభద్రకు చక్రవ్యూహాన్ని భేదించే విధానాన్ని వివరిస్తున్నప్పుడు గర్భంలో ఉన్న అభిమన్యు ఆ మాటలను విన్నాడు. ఆ జ్ఞానమే తరువాత యుద్ధంలో అతనికి ఉపయోగపడింది. మార్కండేయ పురాణంలో సతి మదాలస గురించి వర్ణన ఉంది. ఆమె తన సంతానం యొక్క గుణాలు, కర్మలు, స్వభావాన్ని ముందుగానే నిర్ణయించేది. గర్భంలో ఉన్న శిశువుకు దివ్య సంస్కారాలను అందించేది. దీని ఫలితంగా ఆమె సంతానం ఆమె కోరిన విధంగానే రూపొందేది. విష్ణు పురాణంలో ప్రహ్లాదుని గురించి ప్రస్తావన ఉంది. అతను రాక్షస కులంలో జన్మించిన అతని తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు దేవర్షి నారదుల ఆశ్రమంలో ఉండి విష్ణు భక్తిని శ్రవణం చేసింది. దీని ఫలితంగా ప్రహ్లాదుడు బాల్యం నుండే విష్ణు భక్తుడిగా మారి అధర్మాన్ని ఎదిరించాడు. అందుకే గర్భవతి స్త్రీ ప్రేమ, ఆనందం, కరుణ, శ్రద్ధతో నిండిన ఆలోచనలతో మననం చేయాలి. రామాయణం, భగవద్గీత, గర్భోపనిషత్, గర్భగీత వంటివి శ్రవణం చేయాలి. మీకు తెలియజేస్తున్నాము, రాబోయే కాలంలో మీకు గర్భ సంస్కారాలకు సంబంధించిన అద్భుతమైన, అరుదైన సమాచారం అందుబాటులో ఉంటుంది. ఇది మీ జీవితాన్ని, మీ సంతానం జీవితాన్ని సుఖమయం, ఆధ్యాత్మికంగా సంపన్నం చేస్తుంది. గర్భవతి స్త్రీ ప్రతిరోజూ గర్భగీతను పఠించడం లేదా వినడం చాలా శ్రేష్టమైనదిగా భావించబడుతుంది. ఈరోజు ఈ వీడియోలో మేము గర్భగీతతో పాటు గర్భవతి స్త్రీలు వినాల్సిన 2 అత్యంత ప్రేరణాత్మక పురాణ కథలను చెప్పబోతున్నాము. దీనికోసం గర్భవతి స్త్రీ శాంతమైన ప్రదేశంలో కూర్చుని ప్రశాంతమైన మనసుతో పూర్తిగా వినాలి. మీకు మా విన్నపం, ఈ వీడియోను అడ్డంకులు లేని సమయంలో వినండి. గర్భగీత, దివ్య మహాపురుషుల కథలను మధ్యలో ఆపకూడదు. ఎందుకంటే అసంపూర్ణ జ్ఞానం మనకు ఏమీ ఉపయోగపడదు. అర్జునుడు సుభద్రకు చక్రవ్యూహ భేదన విధానాన్ని చెప్పినప్పుడు గర్భంలో ఉన్న అభిమన్యు దాన్ని విన్నాడు. కాని మధ్యలో సుభద్రకు నిద్ర వచ్చింది. ఆమె చక్రవ్యూహంలో ప్రవేశించే విధానాన్ని మాత్రమే వినగలిగింది. బయటకు రావడం గురించి వినలేకపోయింది. దీని ఫలితంగా అభిమన్యుకు చక్రవ్యూహంలో ప్రవేశించడం మాత్రమే తెలిసింది. బయటకు రావడం తెలియలేదు. మహాభారత యుద్ధంలో అభిమన్యు చక్రవ్యూహాన్ని భేదించి శత్రువులతో వీరోచితంగా పోరాడాడు. కాని అసంపూర్ణ జ్ఞానం కారణంగా అతను బయటకు రాలేకపోయాడు. తన ప్రాణాలను కాపాడుకోలేక వీరగతి పొందాడు. అందుకే గర్భగీత, పురాణ కథల జ్ఞానాన్ని పూర్తిగా వినండి. మీ 2 చేతులను మీ గర్భంపై సున్నితంగా ఉంచండి. కళ్ళు మూసుకుని లోతైన, నీడమైన శ్వాస తీసుకుని చిరునవ్వుతో మెల్లగా మీ గర్భంలో పెరుగుతున్న శిశువుతో ఇలా అనండి: రానా బిడ్డా, నీకు నేను ఈరోజు గర్భగీత, దివ్య మహాపురుషుల ప్రేరణాత్మక కథలను వినిపిస్తాను. వీటిని వినడం వల్ల నీకు సానుకూల, సాత్విక, దివ్య శక్తి అనుభవమవుతుంది. నీ శారీరక, మానసిక, నైతిక, ఆధ్యాత్మిక వికాసం శ్రేష్టంగా ఉంటుంది. నీవు అత్యంత బుద్ధిమంతుడివి, ఆరోగ్యవంతుడివి, నీతిమంతుడివి, సంస్కారవంతుడివి, బలవంతుడివి అవుతావు. ప్రేమతో చెప్పండి: జై శ్రీ రాధే కృష్ణ. రండి, మొదట గర్భగీతను పఠనాన్ని శ్రద్ధాభక్తులతో ప్రారంభిద్దాం. గర్భ సంస్కారంలో గర్భగీత శ్రవణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గర్భగీత ఒక అనన్యమైన పఠనం. శ్రీమద్భగవద్గీతలో 18 అధ్యాయాలు, మొత్తం 700 శ్లోకాలు ఉన్నాయి. గర్భగీత శ్రీమద్భగవద్గీతలో ఒక భాగం. ఆలయ గర్భగుడిలో భగవంతుడు నివసిస్తాడు. అలాగే భగవద్గీత యొక్క ముఖ్య జ్ఞానం గర్భగీతలో సమాహితమై ఉంది. గర్భగీతలో జీవుని జనన, మరణ జ్ఞానం పూర్తిగా ఇమిడి ఉంది. తన సర్వోత్తమ కళ్యాణం కోసం ప్రతి మానవుడు దీన్ని తప్పక శ్రవణం చేయాలి. గర్భగీత కేవలం గ్రంథం మాత్రమే కాదు, జీవిత రహస్యాలను వెల్లడించే దివ్య జ్యోతి. ఇది ఆత్మను జనన మరణ బంధాల నుండి విముక్తి చేసి మోక్ష మార్గంలో నడిపిస్తుంది. స్వయంగా శ్రీకృష్ణుడు చెప్పాడు: శ్రద్ధాభక్తులతో గర్భగీతను మననం చేసేవాడు ఈ సంసార బంధాల నుండి విముక్తి పొంది పరమ శాంతిని సాధిస్తాడు. ఈ గ్రంథం కేవలం ఆత్మశుద్ధి మార్గాన్ని చూపడమే కాకుండా గర్భవతి స్త్రీలకు అమృత సమానమైన లాభాలను అందిస్తుంది. గర్భగీతలో శ్రీకృష్ణుడు అర్జునునికి చెబుతాడు: ఒక ఆత్మ తల్లి గర్భంలోకి వచ్చినప్పుడు మాంసం, మజ్జ, రక్తం మధ్య చిక్కుకుంటుంది. 6వ నెలలో అది పూర్తిగా రూపొందడం ప్రారంభమవుతుంది. ఆ సమయంలో ఆత్మకు తీవ్రమైన కష్టాలు భరించవలసి ఉంటుంది. ఆ సమయంలో ఆత్మ ఆలోచిస్తుంది: ఓ ప్రభూ, నేను ఏ అధర్మం చేశాను? ఈ చీకటి బాధామయ స్థలంలో ఉండవలసి వచ్చింది. గర్భంలో ఉన్న ఆత్మ ఈశ్వరునికి ప్రార్థిస్తుంది: ఈ మోహమే ప్రపంచంలో జన్మించకూడదని, కాని కర్మల ఆధారంగా దాని జన్మ నిశ్చయమవుతుంది.
ఈశ్వరుడు ఆ ప్రార్థనను విస్మరిస్తాడు. శ్రీకృష్ణుడు మరింత చెబుతాడు, గర్భంలో జీవుడు మరణ లోకం కంటే ఎక్కువ కష్టాలను భరిస్తాడు. ఈ కష్టాలు అతని పూర్వజన్మ కర్మల ఆధారంగా నిర్ణయించబడతాయి. గర్భంలో ఉంటూ ఆత్మ తన చెడు కర్మలపై పశ్చాత్తాపం చెందుతుంది. జీవితంలో మంచి కర్మలు చేస్తానని సంకల్పం చేస్తుంది. కాని జన్మ సమయం దగ్గర పడుతున్న కొద్దీ అది అన్నీ మరచిపోతుంది. జన్మించిన తరువాత పూర్వజన్మల జ్ఞాపకాలు ఏమీ ఉండవు. మళ్లీ ఈ భౌతిక సంసార మోహంలో చిక్కుకుంటుంది. గర్భగీత కేవలం శాస్త్రం కాదు, మానవ జీవితానికి అద్దం. మన కర్మలే మన భవిష్యత్తును నిర్మిస్తాయని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఈ గ్రంథం సరైన మార్గాన్ని చూపిస్తుంది. ఆత్మ జ్ఞానం వైపు నడిపిస్తుంది. మన జీవితాన్ని నిజమైన అర్థంలో సార్థకం చేస్తుంది. భగవాన్ శ్రీకృష్ణుడి వచనం: ఎవరైతే గర్భగీతను సద్భావనతో మననం చేస్తారో వారు మళ్లీ గర్భవాసంలోకి రారు, జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతారు. అటువంటి పవిత్ర ఆత్మకు భగవాన్ శ్రీ చరణాలలో స్థానం లభిస్తుంది. అందుకే మనమందరం గర్భగీతను తప్పక అధ్యయనం చేయాలి. గర్భవతిగా ఉన్న తల్లి తన సంతానం భవిష్యత్తును కూడా నిర్మిస్తుంది. అందుకే గర్భవతి స్త్రీ గర్భగీతను నిత్యం శ్రవణం చేసి సరైన చింతన, మననంతో అనుసరిస్తే గర్భవాసంలో ఎదురయ్యే సమస్యలను, అడ్డంకులను సులభంగా అధిగమిస్తుంది. ఆమె గర్భంలోని శిశువు శ్రేష్ఠ బుద్ధి, శ్రేష్ఠ ఆచరణ, శుభ సంస్కారాలను గ్రహిస్తుంది. జన్మించిన తరువాత అతను ఆదర్శ జీవితాన్ని గడుపుతాడు. ఈ విధంగా గర్భవాసంలో గర్భగీతను రోజు పఠించడం లేదా వినడం వల్ల శ్రేష్ఠమైన, సంస్కారవంతమైన సంతానం లభిస్తుంది. గర్భగీత భగవాన్ శ్రీకృష్ణుడు, ధనుర్ధరి అర్జునుల మధ్య జరిగిన దివ్య సంవాదం. ఇందులో అర్జునుడు ఆసక్తితో శ్రీకృష్ణునికి ప్రశ్నలు వేస్తాడు. శ్రీకృష్ణుడు సమస్త సృష్టిలోని ప్రతి ప్రాణి కళ్యాణం కోసం అర్జునుని ప్రశ్నలకు సమాధానాలిచ్చి అతని జిజ్ఞాసను తీరుస్తాడు. అర్జునుడు అడుగుతాడు, ఓ మధుసూదన, జీవి గర్భంలోకి ఎందుకు వస్తాడు? అతని ఏ గుణదోషాల కారణంగా వస్తాడు? జననానికి ముందు గర్భంలో కష్టాలు అనుభవిస్తాడు. జనన సమయంలో కూడా అసహనీయ వేదన పడతాడు. ఆ తరువాత కూడా రోగాలు, వేదనలతో బాధపడతాడు. వృద్ధాప్యంలో అనేక రోగాలు చుట్టుముడతాయి. చివరకు మరణిస్తాడు. ఓ భగవాన్, జనన మరణ దుఃఖాల నుండి మానవుడు ఎలా తప్పించుకోగలడో చెప్పండి. ఇది విని శ్రీ మధుసూదనుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, ఓ శ్రేష్ఠ ధనుర్ధరి అర్జున, జనన మరణ బంధనం అనేది సంసారాలలో క్రియాశీలంగా ఉన్న ప్రాణుల నియతి. ఎవరైతే సంసారంలో నశించే వస్తువులను ప్రేమిస్తారో, నశించే వస్తువుల కోసం ఆశపడతారో, ఇది నేను సాధించాను, అది నేను సాధిస్తాను అనే ఆలోచనలు వారి మనస్సు నుండి తొలగవు. 8 ప్రహరాలు వారు మాయను మాత్రమే కోరుకుంటారు. ఈ మరణలోకంలో జన్మించిన తరువాత ప్రతి జీవాత్మ సంసార మాయ వల్ల భౌతిక సంసార బంధనాలలో చిక్కుకుంటుంది. తన ముఖ్య ఉద్దేశ్యం ఈశ్వర ప్రాప్తిని మరచిపోయి కుటుంబం, పుత్రుడు, పుత్రిక, బంధువుల మోహంలో చిక్కుకుంటుంది. జననం నుండి మరణం వరకు ఈ బంధనాలలో చిక్కుకుని చివరి సమయంలో అతను తన అసంపూర్ణ కోరికల గురించి ఆలోచిస్తూ ప్రాణాలను విడుస్తాడు. ఇదంతా మానవజాతి ఎప్పుడూ తృప్తి చెందకపోవడం వల్ల జరుగుతుంది. వారికి ఎల్లప్పుడూ ఇంకేదో కావాలనే తపన ఉంటుంది. అందుకే మానవుడు మళ్లీ మళ్లీ జన్మిస్తూ మరణిస్తూ ఈ చక్రం నిరంతరం కొనసాగుతుంది. మానవుడు సంసారంలో సంపదను సాధించాలని కోరుకుంటాడు. కాని భగవాన్ భక్తి నుండి విముఖుడవుతాడు. అందుకే అతను అనేక యోనులలో జన్మించి జీవన, మరణ, గర్భ దుఃఖాలను భరిస్తాడు. అర్జునుడు అడుగుతాడు, ఓ మాధవ, సంసార మోహమాయ నుండి విముక్తి పొందడం చాలా కష్టం. గొప్ప ఋషులు, మునులు కూడా దీన్ని అధిగమించలేకపోయారు. అలాంటప్పుడు సామాన్య మానవుడి సంగతి ఏమిటి? కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం, ఈ 5 శత్రువులతో మానవుడు రోజూ పోరాడుతుంటాడు. దయచేసి సామాన్య మానవుడు వీటి నుండి విముక్తి పొంది తన మనస్సును భగవాన్ భక్తివైపు ఎలా మళ్లించగలడో చెప్పండి. ఈ మనస్సు అడవి ఏనుగులా ఉంటుంది. ఎప్పుడూ ఒక చోట నిలవదు. దీని వేగం గాలి కంటే వేగంగా ఉంటుంది. ఓ జనార్దన, ఈ అడవి ఏనుగును ఎలా అదుపు చేయాలి? అంటే మనస్సును భక్తిలో నిలపడానికి మానవుడు ఏ ప్రయత్నాలు చేయాలి? శ్రీకృష్ణుడు చెప్పాడు, ఓ కౌంతేయ, ఈ మనస్సు నిజంగా ఏనుగులాంటిది. తృష్ణ దీని శక్తి. మనస్సు ఇంద్రియాల ఆధీనంలో ఉంటుంది. అడవి ఏనుగును అదుపు చేయడానికి మావటి అంకుశాన్ని ఉపయోగిస్తాడు. అలాగే మనస్సును అదుపు చేయడానికి జ్ఞానరూప అంకుశం అవసరం. భక్తి, జ్ఞానం అభ్యాసం ద్వారా మాత్రమే సాధ్యమవుతాయి. అహంకారం చేస్తే జీవితం నరకమవుతుంది. అతని మనస్సు ఎప్పుడూ వ్యాకులంగానే ఉంటుంది. ఎన్నటికీ శాంతించదు. అర్జునుడు అడిగాడు, ఓ జనార్దన, కొందరు ప్రాణులు నీ భక్తి కోసం అడవుల్లోకి వెళ్లి తిరుగుతారు. కొందరు సంసార మోహాన్ని విడిచి ఊరూరా అల్లాడుతారు. అయినా నీ భక్తి ఎలా సాధించవచ్చో ఎలా తెలుస్తుంది? శ్రీకృష్ణుడు చెప్పాడు, ఓ అర్జున, నన్ను వెతకడానికి అడవుల్లో తిరిగేవారు సన్యాసులు, వైరాగులు అని పిలువబడతారు. వారు తలపై జటలు కట్టుకొని బూడిద రాసుకుంటారు. అయినా వారు నా దర్శనం పొందలేరు. ఎందుకంటే వారిలో భక్తి, ప్రేమ లేదు. వారు అహంకారంలో మునిగి ఉంటారు. తపస్సు లేదా వైరాగ్యం యొక్క అహంకారం నా భక్తిని సాధించడంలో అడ్డంకిగా ఉంటుంది. శుద్ధ మనసుతో భక్తి చేసే, నిరంతర అభ్యాసం చేసేవారు కామం, క్రోధం, మోహం, లోభం, అహంకారం నుండి దూరంగా ఉన్నవారు. అటువంటి వారికి మాత్రమే నేను దర్శనం ఇస్తాను. అర్జునుడు అడిగాడు, ఓ మధుసూదన, ఈ 5 వికారాలతో మానవుడు తన సంసార జీవితాన్ని నాశనం చేసుకుంటాడు.
ఓ మాధవ, ఏ పాపం వల్ల ఒక వ్యక్తి భార్య తక్కువ వయస్సులోనే మరణిస్తుంది? తండ్రి బతికి ఉండగానే కొడుకు మరణిస్తాడు? ఏ పాపం వల్ల ఒక వ్యక్తి నపుంసకుడవుతాడు? శ్రీ భగవాన్ చెప్పాడు, ఓ అర్జునా, ఎవడైతే ఎవరి వద్దనైనా అప్పు తీసుకుని తిరిగి చెల్లించడో అతను ఈ పాప కర్మ వల్ల తన భార్యను కోల్పోతాడు. అలాగే ఎవడైతే ఎవరి అమానతిని తిరిగి ఇవ్వడో అతని కొడుకు మరణిస్తాడు. ఎవడైతే సహాయం చేస్తానని మాట ఇచ్చే సమయానికి సహాయం చేయడో అతను నపుంసకుడవుతాడు. ఇవన్నీ భయంకరమైన పాపాలు. అర్జునుడు మళ్లీ అడిగాడు, ఓ కృపా నిధాన, ఏ పాపం వల్ల మానవుడు ఎల్లప్పుడూ రోగిగా ఉంటాడు? ఏ పాపం వల్ల బరువు మోసే గాడిద జన్మ లభిస్తుంది? స్త్రీ గాడిద జన్మ ఏ పాప కర్మ వల్ల లభిస్తుంది? ఏ దుష్కర్మ ఫలితంగా మానవుడు జహన్య పశువుగా జన్మిస్తాడు? శ్రీ భగవాన్ చెప్పాడు, ఓ ధనుర్ధరి, ఎవడైతే కన్యను లేదా స్త్రీని అమ్మే పని చేస్తాడో లేదా కన్యాదానం చేసి దానికి విలువ తీసుకుంటాడో అతను ఎల్లప్పుడూ భయంకర రోగాలతో బాధపడతాడు. ఎవడైతే అభక్ష్య భోజనం చేస్తాడో, విషయ వికారాల కోసం మద్యం సేవిస్తాడో, ఇతరులను హింసిస్తాడో అతను గాడిద జన్మ పొందుతాడు. ఎవడైతే అబద్ధపు సాక్ష్యం ఇస్తాడో అతను భాగ్యహీన స్త్రీ జన్మ పొందుతాడు. ఎవడైతే భోజనం తయారుచేసి మొదట తానే తింటాడో ఆ తర్వాత భగవాన్కు దానం చేస్తాడో అతను పిల్లి లేదా పంది యోనిలో జన్మిస్తాడు. అర్జునుడు అడిగాడు, ఓ కృపా నిధాన, ఈ సంసారంలో నీవు కొందరికి స్వర్ణం ఇచ్చావు. వారు ఏ పుణ్యం చేశారు? కొందరికి ధనధాన్యం, ఉత్తమ వాహనాలు ఇచ్చావు. వారు ఏ పుణ్యాలు చేశారు? ఈ సంసారంలో నీవు కొందరిని అందంగా, కొందరిని అందవిహీనంగా, కొందరిని ధనవంతులుగా, కొందరిని నిర్ధనులుగా ఎందుకు చేశావు? శ్రీకృష్ణుడు చెప్పాడు, ఓ ధనంజయ, ఎవడైతే ఉత్తమ రీతిలో నీతితో సుపాత్రుడికి స్వర్ణదానం చేస్తాడో అతను ఉత్తమ వాహనాలు, ధనధాన్యం పొందుతాడు. ఎవడైతే భగవానుని సాక్షిగా భావించి కన్యాదానం చేస్తాడో అతను ఉత్తమ పురుష జన్మ పొందుతాడు. ఓ అర్జునా, ఎవరైతే అన్నదానం చేశారో వారి రూపం సుందరంగా ఉంటుంది. ఎవరైతే విద్యాదానం చేశారో వారు విద్వాంసులు అవుతారు. ఎవరైతే సాధువుల సేవ చేస్తారో వారు ధనవంతులు, పుత్రవంతులు అవుతారు. అర్జునుడు అడిగాడు, ఓ మధుసూదన, మానవుడు ధనం, సంసార సుఖాల పట్ల ఎందుకు ఇంత మోహం పెంచుకుంటాడు? శ్రీకృష్ణుడు చెప్పాడు, ఓ కౌంతేయ, ఒక ప్రాణి నా కృప నుండి వంచితుడైనప్పుడు అతను సంసార బంధనాల మోహంలో ఆసక్తుడు అవుతాడు. అతను ధనం, సంపదలను మోహించడం ప్రారంభిస్తాడు. సంసారంలోని అన్ని బంధనాలు నశించేవి. దీన్ని తెలిసిన వివేకి ప్రాణి వీటి నుండి దూరంగా ఉంటాడు. లాభం, నష్టం, జీవనం, మరణం, యశస్సు, అపకీర్తి, మానం, సమన్మానం ఇవన్నీ ఈశ్వరుని అధీనంలో ఉన్నాయని అతను తెలుసుకుంటాడు. సంసారంలో జరిగే ప్రతి సంఘటన ఈశ్వర ఇచ్ఛతోనే జరుగుతుంది. అందుకే వివేకవంతులు సుఖమైన, దుఃఖమైన ఏ పరిస్థితిలోనైనా సమభావంతో ఉంటారు. సంసార మోహాన్ని విడిచి పవిత్ర స్థలాల దర్శనం చేసి నిష్కామ భక్తితో నన్ను ఆరాధించే వ్యక్తి రాజులాంటి సుఖం, జ్ఞానం పొందుతాడు. ఈ సంసారంలో అన్ని వస్తువులు నశించేవి. కేవలం నా భక్తి మాత్రమే ఎన్నటికీ నశించదు. అర్జునుడు అడిగాడు, ఓ జనార్దన, రక్త వికారం, గాలి దోషం, అంధత్వం, వికలాంగత్వం వంటి శారీరక రోగాలకు కారణం ఏమిటి? ఈ రోగాలు ఎందుకు వస్తాయి? శ్రీ భగవాన్ చెప్పాడు, ఓ అర్జున, నా భక్తి నుండి విముఖులై మాయలో మునిగిపోయే ప్రాణులు క్రోధం, రక్త వికారం, సోమరితనం, దారిద్ర్యం, నీతి, సంయమం లేని గాలి దోషం వంటి రోగాలతో బాధపడతారు. ఎవరైతే పతివ్రత ధర్మాన్ని పాటించరో ఆ స్త్రీ సంయమం లేని తేజస్సు లేని వికారాలతో బాధపడుతుంది. అర్జునుడు అడిగాడు, ఓ మధుసూదన, గురు దీక్ష గురించి, గురువు యొక్క మహిమ గురించి కొంచెం చెప్పండి. శ్రీ భగవాన్ చెప్పాడు, ఓ ధనుర్ధరి, నీ ప్రశ్న సమస్త మానవ జాతి కళ్యాణానికి ఉపయోగపడుతుంది. నీవు ధన్యుడవు, నీ తల్లి ధన్యురాలు. ఓ పార్థ, బ్రహ్మచారి, సంయమి, ఈశ్వర భక్తిలో, పరోపకారంలో నిమగ్నమైన పురుషుడిని మాత్రమే గురువుగా స్వీకరించాలి. గురువు ద్వారా మాత్రమే ఈశ్వర ప్రాప్తి సాధ్యం. లేకపోతే కాదు. అందుకే గురువు పర్యవేక్షణలోనే నా పూజ చేయాలి. గురువును అవమానించే మానవుడు ఎన్నటికీ ఈశ్వరుని పొందలేడు. అతను జీవితాంతం మరణలోకంలో తిరుగుతాడు. అటువంటి వ్యక్తి ముఖం కూడా చూడకూడదు. గురువు కృప నుండి విముఖుడైన వ్యక్తి ముఖం చూడటం కూడా పాపం. ఓ అర్జునా, సమస్త సంసారానికి గురువు జగన్నాథుడు. విద్యకు గురువు కాశీ, 4 వర్ణాలకు గురువు బ్రాహ్మణుడు, బ్రాహ్మణునికి గురువు సన్యాసి. సన్యాసి అంటే అన్ని త్యజించి నాకు అర్పించుకున్నవాడు. అతనే జగద్గురువు. గురువు భక్తుడు నా భక్తుడు. గృహస్థుడు గురువు నుండి విముఖుడైతే అతను చండాలునితో సమానం. మద్యం ఉన్న చోట గంగాజలం కూడా అపవిత్రమవుతుంది. అలాగే గురువు నుండి విముఖుడైన వ్యక్తి భజన కూడా అపవిత్రమవుతుంది. అతని అన్ని కార్యాలు నిష్ఫలం అవుతాయి. అటువంటి వ్యక్తి కుక్క, పంది, గాడిద, కాకి యోనులను పొందుతాడు. అతను అజగర సర్పంలా సోమరితనంలో మునిగి తిరస్కారం పొందుతాడు. ఓ కౌంతేయ, గురు దీక్ష లేకుండా ప్రాణి ఉద్ధరణ సాధ్యం కాదు. గురు సేవ చేసేవాడు అనేక అశ్వమేధ యజ్ఞాల పుణ్య ఫలాన్ని పొందుతాడు. ఓ అర్జున, గర్భగీతలో వర్ణించిన మన ఈ సంవాదాన్ని చదివే వినే ప్రాణులు గర్భదుఃఖం నుండి తప్పించుకుంటారు. వారు నరకలోకంలోని 84 లక్షల యోనులలో జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతారు. శ్రీకృష్ణుని ముఖారవిందం నుండి ఈ ప్రసంగాన్ని అర్జునుడు శ్రద్ధగా విన్నాడు. ఈ ప్రసంగమే గర్భగీతగా పిలువబడుతుంది.
ఇప్పుడు సుశీలమైన, జ్ఞానవంతమైన, సంస్కారవంతమైన సంతానం పొందడానికి మీ గర్భంలోని శిశువుకు సత్యయుగ కాలంలోని ఒక అత్యంత ప్రేరణాత్మక దివ్య కథను వినిపించండి. ఈ కథ మిమ్మల్ని సత్యయుగంలోని ఆ కాలంలోకి తీసుకెళ్తుంది. అక్కడ ఉత్తానపాదుడు అనే రాజు రాజ్యం చేసేవాడు. అతనికి సురుచి, సునీతి అనే ఇద్దరు రాణులు ఉన్నారు. సురుచి అత్యంత సుందరి, రాజుకు అత్యంత ప్రియమైనది. ఆమెకు సుఖ సౌకర్యాలలో ఏ లోటూ లేదు. అందుకే సురుచి రాణి కొడుకు ఉత్తముడు కూడా తన తండ్రి ఉత్తానపాదునికి ప్రియమైనవాడు. రాజమహల్ బయటి భాగంలో రెండవ రాణి సునీతి నివసించేది. ఆమె స్వభావం మహాపురుషుల లాంటిది. ఆమె ధర్మ మార్గంలో నడిచేది. అందరి పట్ల దయ, ప్రేమ, కరుణాభావం కలిగి ఉండేది. ఆమె ఆచరణను చూస్తూ ఆమె కొడుకు ధ్రువుడు పెరిగాడు. ఒకరోజు ఉదయం సమయంలో సూర్య భగవానుని కాంతి నెమ్మదిగా రాజ్యమంతా వ్యాపించసాగింది. పిల్లలంతా ఇంటి బయట స్నేహితులతో రకరకాల ఆటలు ఆడుతున్నారు. లోపల రాజదర్బార్ అలంకరించబడి ఉంది. రాజు ఉత్తానపాదుడు తన ప్రియరాణి సురుచితో కలిసి సింహాసనంపై కూర్చున్నాడు. అతను తన ఒడిలో కూర్చున్న కొడుకు ఉత్తముని లాలిస్తూ చూసాగాడు. అదే సమయంలో ఆటలు ఆడుతూ ధ్రువుడు కూడా రాజమహల్లోకి ప్రవేశించాడు. తండ్రిని చూసిన వెంటనే అతని మనస్సు లాలాయిగా మారింది. తన తండ్రి ఒడిలో కూర్చోవాలని, అతని ప్రేమను పొందాలని ఆరాటపడ్డాడు. అతను తండ్రి దగ్గరకు వెళ్లాడు. తండ్రి కాళ్లపై చేయి ఉంచి ఒడిలో కూర్చునే ప్రయత్నం చేస్తున్నాడు. తండ్రి అతన్ని కూడా లాలించాలని. కాని అంతలోనే సురుచిరాణి అతని చేతిని గట్టిగా తోసేసింది. ఆమె కోపంతో ఇలా అంది, నీవు నీ తండ్రి ఒడిలో కూర్చునే అర్హత లేదు. నీవు అభాగ్యవంతుడివి. నీవు జీవితాంతం పుణ్యాలు చేసి నీ భాగ్యాన్ని మార్చుకోవాలి. నా గర్భం నుండి జన్మించే అదృష్టం పొందితేనే నీవు తండ్రి ప్రేమ, లాలన పొందగలవు. రాజు ఉత్తానపాదునికి కొంత బాధగా అనిపించింది. కాని అతను తన ప్రియరాణి మాటకు వ్యతిరేకంగా వెళ్లే ధైర్యం చేయలేకపోయాడు. ధ్రువుడు, ఆ చిన్న బాలుడు తన సవతి తల్లి మాటలను సరిగా అర్థం చేసుకోలేకపోయాడు. కాని అందరి ముందు తన అవమానం జరుగుతోందని, అందులో తన తండ్రి కూడా తనకు అండగా నిలవడం లేదని అర్థమైంది. అందుకే అతను ఏడుస్తూ అమ్మా, అమ్మా అని పిలుస్తూ రాజమహల్ బయటకు పరిగెత్తాడు. పూజా గదిలో కూర్చున్న రాణి సునీతి తన కొడుకు కరుణామయ గొంతు విని వణికిపోయింది. ఆమె బయటకు పరిగెత్తి వెళ్లి తన బిడ్డను గుండెకు హత్తుకుంది. మనసులో ఏదో అనిష్టం జరిగిందని ఆలోచిస్తూ ఆమె హృదయం బరువెక్కింది. ఆమె మెల్లగా ధ్రువుని దుఃఖానికి కారణం అడిగింది. అమ్మా, నాన్న నాకు ఏమాత్రం ప్రేమ చూపడం లేదు. నన్ను తన ఒడిలో కూడా కూర్చోనివ్వడం లేదు. ఉత్తమునికి మాత్రమే ప్రేమిస్తున్నాడు. అమ్మా, ఇది ఎందుకు? నేను వారికి ఏ నష్టం చేశాను? నేను అంత చెడ్డవాడినా? అమ్మా, నేను అంత చెడ్డవాడినా? సునీతి ఇలా అంది. అలా అనకు బిడ్డా. సునీతికి అన్నీ అర్థమయ్యాయి. కాని ఆ చిన్న బాలునికి ఎలా వివరించాలి? తమ తండ్రి తమను ధ్రువుని ఈ విధంగా జీవించేలా చేశాడని ఏం చెప్పాలి? సునీతి పరిస్థితిని అర్థం చేసుకుని తన కొడుకుతో ఇలా అంది. నా బిడ్డా, నీకోసం తండ్రి ఒడి కంటే శ్రేష్టమైన ఒడి, అత్యున్నత సింహాసనం సురక్షితంగా ఉంది. నీవు సంసారంలోని అతి గొప్ప రాజు ఒడిలో కూర్చోవాలి. ఇలా చెప్పి ఆమె తన మందిరంలో విరాజిల్లుతున్న భగవాన్ నారాయణ చిత్రాన్ని చూపించింది. ఇది చూసిన ధ్రువుని కళ్లలో మెరుపు కనిపించింది. కాని అతను కేవలం 6 ఏళ్ల చిన్న బాలుడు. ఆసక్తితో అమ్మను అడిగాడు. అమ్మా, నేను వారి దగ్గరకు ఎలా చేరుకోను? వారి ఒడిలో ఎలా కూర్చోను? అమ్మకు ఆ రోజు ఎక్కడనుండో అపార ధైర్యం వచ్చింది. ఆమె ధ్రువుని ప్రతి ప్రశ్నకు స్పష్టంగా సమాధానం ఇచ్చింది. బిడ్డా, దానికి కైనా తపస్సు చేయాలి. ఒంటరిగా ఉండి కేవలం వారి నామాన్ని జపించాలి అంతే. ధ్రువుడు వెంటనే అమ్మ ఒడి నుండి దిగాడు. అమ్మ చరణాలను తాకి ఇలా అన్నాడు. అమ్మా, నేను ఈ రోజు నుండే తపస్సు ప్రారంభిస్తాను. ఏకాగ్రతతో నామజపం చేసి నారాయణుని ఒడిలో కూర్చుంటాను. అమ్మా, నేను వారి ఒడిలో కూర్చుని మొదట నిన్నే పిలుస్తాను. అమ్మ చూడు, నీ బిడ్డ కూడా అదృష్టవంతుడే. అతను బ్రహ్మాండ రాజు ఒడిలో కూర్చుంటాడు. అమ్మ ఏదైనా అర్థం చేసుకునేలోపు ధ్రువుడు అడవివైపు నడవసాగాడు. అమ్మ ఒక్కసారిగా కన్నీళ్లతో విలపించసాగింది. పరిగెత్తుకుంటూ ధ్రువుని మార్గంలో నిలబడింది. రాజమహల్ బయట ఒక్క అడుగు కూడా వేయని ఆ చిన్నబిడ్డ అడవిలో ఒంటరిగా ఎలా బతుకుతాడు? ఇది అడవికి వెళ్లే వయస్సా? రాణి బిగ్గరగా ఏడవసాగింది. కాని ధ్రువుడు ఆగలేదు. అమ్మను ఓదారుస్తూ ఇలా అన్నాడు. అమ్మా, నారాయణుని సాధించడం అంత సులభం కాదు. తపస్సు చేయాల్సిందే. నీ బిడ్డ చేస్తాడు. అమ్మా, అతను కూడా అదృష్టవంతుడవుతాడు. అమ్మ ఏడుస్తూనే ఉంది. అతను ముందుకు నడుస్తూనే ఉన్నాడు. నెమ్మదిగా సాయంత్రం అవసాగిందే. రాత్రి చీకటి కమ్ముకుంటోంది. ధ్రువుని మనస్సు కూడా భయపడసాగింది. మళ్లీ అమ్మ ఒడిలోకి వెళ్లి ఆమె వెచ్చదనంలో ఏడుస్తూ నిద్రపోవాలనిపించింది. కాని వెంటనే సవతి తల్లి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అందుకే అతను రెట్టింపు వేగంతో ముందుకు నడిచాడు. అతను ఏదైనా అర్థం చేసుకునేలోపు కొన్ని స్వరాలు వినిపించాయి. నారాయణ, నారాయణ. దేవర్షి నారదులు భగవాన్ ఇచ్ఛానుసారం ధ్రువునికి మార్గదర్శనం చేయడానికి వచ్చారు. వారు బాలుని బాధను అర్థం చేసుకున్నారు. అతని భవిష్యత్తును కూడా తెలుసుకున్నారు. అందుకే వారు అతనికి సరైన స్థలాన్ని చూపించి భగవాన్ మంత్రాన్ని నేర్పించారు. అంతే, రాత్రి చీకటిలో కీచురాళ్ల స్వరంతో పాటు ధ్రువుని మంత్రస్వరాలు కూడా అడవిలో మార్మోగసాగాయి. నెమ్మదిగా ధ్రువుడు తన తపస్సులో లీనమయ్యాడు. ఇదిలా ఉంటే రాజదర్బారులో ఈ విషయానికి అడవిలో చెట్టుపై చెట్టు వ్యాపించిన కార్చిచ్చులా వ్యాపించింది. అందరూ గుండెలో రాజు ఉత్తానపాదుని
సురుచిని నిందించారు. రాజు ఉత్తానపాదుని కళ్ళు ఇప్పుడు తెరుచుకున్నాయి. తన మాసుమైన కొడుకు ముఖం కళ్ల ముందు కనిపించసాగింది. ఆ ముఖాన్ని చూస్తూ అతను లోలోపల వణికిపోయాడు. తాను నిజంగా ఎంత భయంకరమైన పాపం చేశానని బాధపడ్డాడు. ఇక సునీతి రోజంతా ఏడుస్తూ కొడుకుని తలచుకుంటూ గడిపింది. రాజమహల్లో ఆమెకు కొడుకు తప్ప మరో ఆసర ఎవరు లేరు. రాజు కూడా తన తప్పును ఒప్పుకొని ధ్రువుని ఒప్పించడానికి అడవివైపు బయలుదేరాడు. కాని అదే సమయంలో దేవర్షి నారదులు అతన్ని అడ్డుకున్నారు. మీ కొడుకు సామాన్య బాలుడు కాదు. ఆ తేజస్వి బాలుడు నిజంగా నారాయణుని ఒడిలో విరాజిస్తాడు. మీ రాజ్యం యొక్క కీర్తిని, మీ కీర్తిని సమస్త బ్రహ్మాండంలో వ్యాపింపజేస్తాడు. ఈ ఉద్దేశంతోనే అతని జన్మ జరిగింది. కాబట్టి ఓ రాజా, సంశయించకు, నిశ్చింతగా ఉండు. అతను త్వరలోనే మీ అందరి దగ్గరకు తిరిగి వస్తాడు. ఇదిలా ఉంటే ధ్రువుడు తన తపస్సులో పూర్తిగా మునిగిపోయాడు. అడవిలో జంతువుల స్వరాలు, వాటి భయం అతని చుట్టూ ఎల్లప్పుడూ ఉండేవి. ఒకసారి కోతి తన బిడ్డను గుండెకు హత్తుకుని ఉండటం చూసినప్పుడు అతని మనస్సు బరువెక్కింది. కాని ఎట్టి పరిస్థితిలోనూ తిరిగా వెళ్లిపోవాలని అతను అనుకోలేదు. 6 ఏళ్ల బాలుని అటువంటి దృఢ నిశ్చయం, ఎన్నో ఆకర్షణలు, ఎన్నో భయాలు చూపించినా అతను నారాయణ నామ జపం నుండి విడిపోలేదు. 6 నెలలపాటు ఒంటరిగా ఆ చిన్న బాలుడు తపస్సు చేశాడు. అతని కోరిక ఏంటంటే కేవలం ఒక్కసారైనా నారాయణుని ఒడిలో కూర్చోవడం. ఇది చూసిన భగవాన్ కూడా ఎక్కువ సమయం అతని నుండి దూరంగా ఉండలేకపోయారు. వారు ధ్రువుని సమీపంలోకి వచ్చి ప్రేమతో అతని తలపై చెయ్యి ఉంచారు. ధ్రువుడు కళ్ళు తెరిచాడు. తన ముందు నిలబడిన వ్యక్తిని చూసి నమ్మలేకపోయాడు. చతుర్భుజ రూపంలో స్వయంగా నారాయణుడు. అతను మళ్లీ మళ్లీ కళ్ళు మూసి తెరిచాడు. తనను తాను చిటికే వేసుకున్నాడు. ఏం జరుగుతుందో అతను ఊహించలేకపోయాడు. భగవాన్ అతని మాసుమయత్ను చూసి చిరునవ్వు నవ్వారు. వెంటనే అతన్ని లేపి తమ ఒడిలో కూర్చోబెట్టుకున్నారు. ఆ క్షణంలో భూమి, ఆకాశం అన్ని పుష్పవర్షం కురిపించాయి. అడవిలోని ప్రతి మొగ్గ పూలై ధ్రువునిపై రాలిపోవాలనుకున్నట్లు అనిపించింది. ప్రకృతి ఆనందంతో దుమ్మునడం మొదలుపెట్టింది. పక్షులన్నీ సంతోషంతో పాడసాగాయి. గాలులు మధుర స్వరంలో వాయిద్యాలను మీటాయి. సమస్త వాతావరణంలో ఒక అద్భుతమైన ఆనందం నిండిపోయింది. ధ్రువుని కళ్ళు సంతోషంతో మిలమిలలాడసాగాయి. అతను మెల్లగా ప్రభువుతో ఇలా అన్నాడు. ప్రభూ, ఇప్పుడు ఎవరు నన్ను, నా అమ్మను అభాగ్యవంతులు అనరు కదా? భగవాన్ తమ 2 చేతులతో ధ్రువుని గట్టిగా హత్తుకున్నారు. లేదు బిడ్డా, నీవు బ్రహ్మాండంలో అటువంటి స్థానాన్ని పొందుతావు. దాని ముందు దేవీ దేవతలు, సప్తర్షులు కూడా పరిక్రమ చేస్తారు. ప్రళయకాలంలో కూడా నీవు సురక్షితంగా ఉంటావు. నీ కీర్తి అనంత జన్మల వరకు వ్యాపిస్తుంది. ప్రతి మానవుడు నీలాంటి సంతానం కోసం ఆశిస్తాడు. నీవు నీ తల్లి శ్రేష్ఠ గతిని పొందుతారు. ధ్రువుడు 2 చేతులు జోడించి ప్రభువును నమస్కరించాడు. ఇప్పుడు త్రేతాయుగంలోని ఒక అద్భుతమైన ఋషి యొక్క ప్రేరణాత్మక దివ్య కథను విందాం. ఈ మహాపురుషుడు తన తల్లి గర్భంలో ఉండగానే వేదాల పూర్తి జ్ఞానాన్ని సాధించాడు. కేవలం 12 సంవత్సరాల వయస్సులో తన తండ్రిని ఓడించిన విద్వాంసుడైన పండితుని శాస్త్రార్థంలో ఓడించాడు. మిథిలాపతి రాజా జనకుడు, సీతమ్మ తండ్రి, ఈ వ్యక్తిని తన గురువుగా స్వీకరించాడు. ఈ మహాత్ముని వాణి, ఆలోచనలు ఈ రోజు కూడా సమాజానికి సరైన దిశను చూపిస్తున్నాయి. ఇప్పుడు ఋషి అష్టావక్రుని జీవిత గాథ నుండి ప్రేరణ పొందుదాం. ఆ కాలంలో అనేక ఆశ్రమాలలో ఋషులు వేదశాస్త్రాలను బోధించేవారు. అటువంటి ఒక గొప్ప ఋషి ఉదాలకునికి కహోడా అనే ప్రియ శిష్యుడు ఉన్నాడు. అతను వేదాలలో నిష్ణాతుడు. కహోడ విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఋషి తన విదుషి గుణవతి కూతురు సుజాతను అతనికి ఇచ్చి వివాహం చేశాడు. కొంతకాలానికి సుజాత గర్భవతి అయింది. ఆమె తన సంతానం తన తండ్రి కంటే ఎక్కువ జ్ఞానవంతుడైన తపస్వి, పరమ విద్వాంసుడిగా రూపొందాలని కోరుకుంది. అందుకే గర్భవాసంలోనే ఆమె తన భర్తతో కలిసి వేదాల అధ్యయనంలో నిమగ్నమైంది. ఒక రోజు కహోడ గర్భవతిగా ఉన్న సుజాతకు శాస్త్రాలను వివరిస్తుండగా 8 సార్లు అతనికి ఒక అనుభవం కలిగింది. గర్భంలోని బాలుడు తనని, జ్ఞానంపై తర్కిస్తున్నాడని. ఇది అతనికి అవమానంగా అనిపించింది. కోపంతో గర్భంలోని శిశువును శపించాడు. నీవు గర్భంలో ఉండి నాతో వాదవివాదం చేస్తున్నావు. నీవు 8 అవయవాలు వంకరగా జన్మిస్తావు. సుజాత ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదు. ఆమె మునుపటిలాగే తన ఆహారం, ఆలోచనలు, వాతావరణాన్ని శుద్ధంగా ఉంచుతూ శిశువు యొక్క సరైన గర్భ సంస్కారాలలో నిమగ్నమైంది. కొంతకాలం తర్వాత మిథిలారాజు జనకుడు ఒక ప్రకటన చేశాడు. ఎవరైతే విద్వాంసుడైన పండితుడు బందిని శాస్త్రార్థంలో ఓడిస్తారో వారికి 1000 స్వర్ణ ముద్రలు బహుమతిగా ఇవ్వబడతాయి. కాని ఓడిపోయిన వారికి మరణదండన విధించబడుతుంది. ఋషి కహోడా కూడా ఈ పోటీలో పాల్గొనడానికి వెళ్లాడు. కాని అతను బంది చేతిలో ఓడిపోయాడు. సంప్రదాయం ప్రకారం అతనికి జల సమాధి ఇవ్వబడింది. ఈ సత్యం సుజాతకు తెలిసినప్పుడు ఆమె అత్యంత దుఃఖంలో మునిగిపోయింది. కాని అదే సమయంలో ఆమె ఒక దివ్య తేజస్సు కలిగిన కొడుకును జన్మనిచ్చింది. అతని శరీరం 8 స్థానాలలో వంకరగా ఉండడం వల్ల అతని పేరు అష్టావక్రుడు అయింది. 12 సంవత్సరాలు గడిచాయి. అష్టావక్రుడు జన్మ నుండే దివ్య ప్రతిభాశాలిగా ఉన్నాడు. ఒకరోజు అతను తన తల్లిని తండ్రి గైర్హాజరీ గురించి అడిగాడు. అప్పుడు సుజాత అతనికి పూర్తి సత్యాన్ని చెప్పింది. బాలునికి గట్టి ఆఘాతం తగిలింది. తన తండ్రి అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని సంకల్పించాడు. అతను తల్లి అనుమతి తీసుకుని తన మేనమామ శ్వేతకేతును వెంటబెట్టుకుని మిథిలా వైపు బయలుదేరాడు.
రాజా జనకుని వద్ద అప్పుడు ఒక గొప్ప యజ్ఞం జరుగుతోంది. దేశవ్యాప్తంగా విద్వాంసులు ఆహ్వానించబడ్డారు. అష్టావక్రుడు సభలోకి ప్రవేశించినప్పుడు అతని వంకర శరీరాన్ని చూసి అందరూ నవ్వసాగారు. స్వయంగా రాజా జనకుడు కూడా నవ్వాడు. అందరూ తనను చూసి నవ్వడం చూసిన అష్టావక్రుడు కూడా గట్టిగా నవ్వసాగాడు. అప్పుడు రాజా జనకుడు అడిగాడు, అందరూ నవ్వడం అర్థమవుతోంది, కాని నీవు ఎందుకు నవ్వుతున్నావు? అష్టావక్రుడు ఇలా అన్నాడు, నేను ఈ సభపై నవ్వుతున్నాను. ఈ సభలో కూర్చున్న విద్వాంసులంతా మూర్ఖులు, అంధులు. వారు శరీర చర్మాన్ని గుర్తిస్తారు, కాని ఆత్మను గుర్తించలేరు. శరీర వంకరతను చూస్తారు, కాని జ్ఞాన తేజస్సును చూడలేరు. ఆలయం వంకరగా ఉంటే భగవాన్ వంకరవుతాడా? కుండ వంకరగా ఉంటే దానిలోని నీరు వంకరవుతుందా? అలాగే శరీరం ఎలా ఉన్నా ఆత్మ శుద్ధమైనది, దివ్యమైనది, అజయమైనది. ఈ మాటలు విని సభ మొత్తం స్తబ్దమైపోయింది. రాజా జనకుడు క్షమాపణ చెప్పి, బాలకా, నీవు ఎవరు? అని అడిగాడు. అష్టావక్రుడు తన పరిచయం చెప్పి తాను కహోడా కొడుకునని, పండిత బందిచేత మరణ దండన పొందిన కహోడా కొడుకునని చెప్పాడు. అతను బందితో శాస్త్రార్థం చేయాలని కోరాడు. సభలో శాస్త్రార్థం ప్రారంభమైంది. కొద్ది సమయంలోనే అష్టావక్రుడు తన దివ్య జ్ఞానంతో బందిని ఓడించాడు. అతను ఇలా అన్నాడు, సత్య జ్ఞానం అహంకారాన్ని నాశనం చేస్తుంది. అసంపూర్ణ జ్ఞానం అహంకారాన్ని జన్మింపచేస్తుంది. నీవు శాస్త్రాలను వినాశనం కోసం ఉపయోగించావు. ఇది పాపం, నీకు దండన తప్పదు. రాజా జనకుడు బందికి మరణ దండన విధించమని ఆదేశించాడు. అప్పుడు బందీ ఇలా అన్నాడు, నాకు ఈ దండన స్వీకారం, ఎందుకంటే ఇది నాకు నా తండ్రి శ్రీ వరుణ దర్శనం కలిగిస్తుంది. కాని నేను వెళ్తూ ఒక వరం ఇస్తాను. నీ తండ్రి కహోడా జల సమాధి పొందిన ఇతర బ్రాహ్మణులంతా ఇప్పుడు సజీవంగా నీటి నుండి బయటకు వస్తారు. సభ నది తీరానికి చేరుకుంది. అక్కడ బ్రాహ్మణులు ఒక్కొక్కరు నీటి నుండి బయటకు వస్తున్నారు. కహోడా కూడా బయటకు వచ్చి కొడుకును గుండెకు హత్తుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. అష్టావక్రుడు తన తండ్రిని ఆశ్రమానికి తిరిగి వెళ్లమని కోరాడు. రాజా జనకుడు అష్టావక్రుని అద్భుత జ్ఞానం, ఆత్మబలంతో గాఢంగా ఆకర్షితుడయ్యాడు. అతను అష్టావక్రుని తన గురువుగా స్వీకరించి జీవితాంతం అతని నుండి జ్ఞానాన్ని నేర్చుకున్నాడు. వారి సంవాదాల సంగ్రహం అష్టావక్ర గీతగా ప్రసిద్ధమైంది. ఇందులో 20 అధ్యాయాలు ఉన్నాయి. ఇది భగవద్గీత తర్వాత అత్యంత ప్రభావవంతమైన గ్రంథాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ కథ నుండి మనకు అనేక బోధనలు లభిస్తాయి. కానీ అతి ముఖ్యమైన విషయానికి ఏమిటంటే, తల్లి గర్భం నుండే సంతానం యొక్క వ్యక్తిత్వం, చరిత్ర, భవిష్యత్తు రూపొందుతుంది. సుజాత తన సంతానం జ్ఞానవంతమైనదిగా రూపొందాలని కోరింది. ఆమె అనుగుణంగా గర్భ సంస్కారాలు చేసింది. ఫలితంగా తండ్రి శాపం ఉన్నప్పటికీ కేవలం శరీరం వంకరైంది, జ్ఞానం కాదు. ఆ జ్ఞానం వల్లే ఈరోజు కూడా మనం అష్టావక్రుని గౌరవంగా స్మరిస్తాము. అందుకే మనం అన్ని తల్లులను వినమ్రంగా కోరుతున్నాము. గర్భవాసంలో కేవలం శారీరక పోషణ మాత్రమే కాదు, మానసిక, ఆధ్యాత్మిక పోషణ కూడా అంతే ముఖ్యం. మన సంతానం తేజస్విగా, ప్రతిభాశాలిగా, ధర్మనిష్ఠతో ఉండాలని కోరుకుంటే గర్భ సంస్కారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ వీడియో మీ హృదయాన్ని తాకిందా? అయితే ఒక లైక్తో మీ ప్రేమను తెలియజేయండి. ఒక షేర్తో దీన్ని మిత్రులకు పంపించండి. కామెంట్ ద్వారా మీ భావాలను మాతో పంచుకోండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలను అందుకునేందుకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ మాట, మీ మౌనం కన్నా శక్తివంతమైనది. మీ స్పందన మాకు ప్రేరణ. మీ ప్రతి లైక్ ఓ ఆశీర్వాదం. జై శ్రీ రాధే కృష్ణ.